టాప్ న్యూస్ కి స్వాగతం. నేను పావని. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఓపెనర్ ఫకర్ జమాన్ క్యాచ్ క్యారీ కాలేదని అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఫకర్ అవుట్ కాలేదు, 26 కెమెరాలో ఉన్నా సరిగ్గా కనిపించడం లేదన్నారు. డౌట్ ఉంటే నాట్అవుట్ ఇవ్వాలి, అతడు ఆడి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం అని అన్నారు. అటు పాక్ కెప్టెన్ సల్మాన్ జట్టులోనే బలహీనుడని, అతడితో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కుల వివక్షను రూపుమాపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ లో నేరస్తుల కులానికి బదులు పేరెంట్స్ పేర్లు పెట్టాలి. పిఎస్ లో నిందితుల పేర్లు ప్రదర్శించేటప్పుడు కుల ప్రస్తావన వద్దు. వాహనాలపై కులం పేరు, కులాన్ని కీర్తిస్తూ స్లోగన్స్, కొటేషన్స్ ఉంటే ఫైన్ వేయాలి. సోషల్ మీడియాలో ఏ కులాన్నైనా కీర్తించినా, కించపరిచినా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద దేశంలో కొత్తగా 25 లక్షల ఉచిత LPG కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 10.60 కోట్లకు చేరుతుందని తెలిపారు. ఇది మహిళా శక్తికి గొప్ప కానుక. PM మోదీ మహిళలను దుర్గాదేవిలో కొలుస్తారనడానికి ఇదే నిదర్శనం అని ఆయన ట్వీట్ చేశారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సినిమా ట్రైలర్ విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. రిషబ్ లుక్స్, BGM, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దేశాన్ని రక్షించే జవాన్లకు టెక్నాలజీపై BSF శిక్షణ ఇస్తోంది. డ్రోన్ సాంకేతికతపై గ్వాలియర్ లో తొలుత 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా రెండో బ్యాచ్ కు కొనసాగుతోంది. ఏటా 500 మందికి తర్ఫీదు ఇచ్చి భద్రతను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భద్రతా బలగాలు ఈ టెక్నాలజీని నేర్చుకోవడం తప్పనిసరని BSF తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యుద్ధ రీతులను మన జవాన్లు అందిపుచ్చుకోవాలనే లక్ష్యమని పేర్కొంది. తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ కార్మికులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పాలకీడు మండలం జాన్పాడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో బీహార్ కార్మికుడు చనిపోయాడు. నష్టపరిహారం ఇస్తామని చెప్పి యాజమాన్యం మాట తప్పిందని తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేయబోయిన పోలీసులపై దాడికి దిగారు. రాళ్లు రువ్వుతూ పరిగెత్తించి కొట్టారు. పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ డైరీలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ నివేదిక సమర్పణకు గడువును మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో ప్రకటించారు. డైరీలో అవినీతిపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే 2019-2024 మధ్య APCOB, DCCB, PSCS లలోని వ్యవహారాలపై విచారణకు నియమించిన సభా సంఘాన్ని పునర్వ్యవస్థీకరించినట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచుకొడుతుంది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వాన పడుతోంది. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, జనగామ, మేడ్చల్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. అటు ఏపీలోని అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లోని పలు చోట్ల వర్షం మొదలైంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దసరా దీపావళి సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 40% రిబేట్ అందిస్తున్నట్లు చేనేత జౌళి మంత్రి సబితా ప్రకటించారు. సంస్థ షోరూంలలో ఈ రాయితీ అమలవుతుందని తెలిపారు. ఈ కామర్స్ అమ్మకాలతో పాటు డోర్ డెలివరీ కూడా ఆప్కో చేస్తుందన్నారు. చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబమని, ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో కొనుగోలు పెరిగి చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. మధ్యప్రదేశ్ లో ఇందోర్ లో సదర్ బజార్ ప్రాంతంలో ఓ రిజర్వ్ పోలీస్ అధికారి సంతోష్ పామును పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నో పాములను పట్టుకున్న అనుభవంతో ఆయన కిటికీ గ్రిల్ కు చుట్టుకున్న నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పాము ఆయన వేలిపై కాటేయడంతో మరణించాడు. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.